ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా, భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ప్రాపర్టీ లాగా ఉంది, ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ రావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ, భూ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. గోచారించే ఎటువంటి లాభాలు కలుగుతాయి. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు అనుకూలిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా అనుకూలిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగం ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ, భూ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి, సొంతిల్లు లభించడానికి, విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. పరిష్కారం కూడా చెప్తాం. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి, ధనయోగం సిద్ధించడానికి, వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి. దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా లగ్నవశాత్తు కూడా చెప్పడం జరుగుతుంది. విశ్లేషణాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా ఏంటంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి, ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది. జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి. తద్వారా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి, మహాలక్ష్మి దేవి అనుగ్రహం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి, గజకేసరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా గ్రహ యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది. మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు. గోచారరీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు, బుధుడు, అంగారకుడు సంచారం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 18, 19 తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా 48 రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం. బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరూప దృష్టి అంతా కూడా పంచమ స్థానము, సప్తమ స్థానం, నవమ స్థానం మీద పడతా ఉంది. ఈ రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ధనుసు రాశిని చూడడం, త్రిపాద దృష్టితోటి 3వ రాశిని కూడా చూడడం జరుగుతుంది. ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతూ ఉంది. తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్నా, భూలాభాలు సిద్ధించడాలన్నా, భూమిని అమ్మకం చేయాలన్నా, గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి. భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు మరియు అంగారకుడు, చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి. భూ సంబంధమైన లాభాలు గరించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కానీ రాశి లగ్నవశాత్తు కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి. మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి, భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది, స్థిరాస్తి గురించి చెప్తుంది. ప్రధానంగా చతుర్థ స్థానము, పంచమ స్థానము, ద్వితీయ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి. భూ సంబంధమైన భూమిత్రుడు కావాలన్నా అంగారక గ్రహం అంతా కూడా యోగంగా ఉండాలి. కుజభగవానుడు యోగంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూ సంబంధమైన వ్యాపారాలంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి, శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి. బృహస్పతి కూడా రాజయోగ కారకుడు, శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి, మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట. అక్కడ మీరు రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా మారడం జరుగుతుంది. ఇక్కడ శుక్రభాగం నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే ఇంకా శుక్రభాగం నాడు కొంచెం స్వరాశిలో తురాశిలో ప్రవేశం చేస్తారో మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. అంగారకుడు కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృశ్చిక రాశికి మారడం వల్ల 45 రోజుల తర్వాత మీకు అంతా కూడా జోకరంగా ఉంటుంది. ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి, పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. భూ సంబంధమైన తగాదాలు కానీ, కోర్టు కేసులు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి. మీకు జాతకం చూసి విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది. ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది. యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికతులు చేసుకోవడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, భూగోరాహస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు, భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి, ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులకి గోచార రీత్యా మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క భూ సంబంధమైన లావాదేవీలు కానీ, ప్రధానంగా భూమి అమ్మకం కానీ, స్థిర ఆస్తి అమ్మకాలు కానీ జరగట్లేదు, ఏదైనా ఇబ్బంది ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు మీకు ఏదైనా ప్రాపర్టీ కానీ సేల్ అవ్వాలి, ఏదైనా గృహం అంతా కూడా ఇండివిజువల్ హౌస్ కానీ, ఫ్లాట్ కానీ, అపార్ట్మెంట్ కానీ సేల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మనం చేసుకోవాల్సిన పరిష్కారం ఏంటిదంటే ఆదివారం పూట, సోమవారం పూట, మంగళవారం పూట కానీ, గురువారం పూట కానీ, ఈ యొక్క శుక్రవారం పూట అయినా కానీ మీరు చెప్పిన పరిష్కారాన్ని ఆచరించాలి. ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని మంచి జాకెట్ గుడ్డని తీసుకోవడం, దాన్నంతా కూడా తీసుకునేసి తెల్ల ఆవాల్ని ఒక 2 గుప్పెట్లు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం, తర్వాత 4 లేదా 6 ఈ యొక్క పసుపు కొమ్ములు, తర్వాత 24 లవంగాలు, ఇవన్నీ కూడా వస్తువులన్నీ కూడా తీసుకొనేసి ఈ యొక్క వెండి రేకు లాంటిది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చిన్నది వెండి రేకు లాంటిది తీసుకునేసి, వెండి రేకు కొంచెం పతలాగా ఉండేది వెండి రేకు మనకి వెండి షాపుల్లో అడిగితే కనుక వెండి రేకుతో అంతా అక్కడ ఇస్తారు. ఆ వెండి రేకుని అంతా తీసుకునేసి ఎర్ర గుడ్డలో అంతా కూడా మూట కట్టేసి ఈశాన్య భాగంలో కానీ మరియు మీరంతా కూడా ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరించేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుని శ్రీమాత్రి నమః అనుకుంటూ ఈ మూటని కట్టేసి ఈశాన్య భాగంలో కానీ, మీ ఇంటికి ఈశాన్య భాగంలో కానీ మరియు ఉత్తర భాగంలో కానీ, తూర్పు భాగంలో కానీ పెడుతూ ఉండాలి. స్థలంలో అయితే కనుక ఒక గుంతంతో వేసి చిన్న గుంతలాగా చేసేసి తూర్పు భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ, ఈశాన్య భాగంలో గుంటలో అంతా కూడా చేసి దాన్ని అంతా కూడా ఒక భూమిలో పాత పెట్టేసి మొత్తం అంతా కూడా మంచిగా చేసుకుని రావడం, అక్కడంతా కూడా కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అంతా కూడా నమస్కారం చేసుకోవడం వల్ల ఆ యొక్క భూమి అంతా కూడా తొందరగా అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఇల్లు కూడా మంచి ధర పలకడానికి, సొంత ఇల్లు కూడా మంచిగా మీకంతా కూడా మంచి ప్రాపర్టీ సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న దానికన్నా రెట్టింపు ధనం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది 4 వారాలు చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఆదివారం 4 వారాలు కానీ, గురువారం 4 వారాలు కానీ, మంగళవారం 4 వారాలు కానీ చేస్తూ ఉండడం వల్ల ఈ యొక్క భూమి అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. భూ సంబంధమైన లావాదేవీలు కలగాలి, మీకంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు బృహస్పతికి, శుక్రుడికి, తర్వాత అంగారకుడికి, తర్వాత వీరు ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడికి కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, సొంతలు లభించడానికి కానీ, భూమి అమ్ముడుకోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, విశేషంగా లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఈ దీపావళి తర్వాత మీకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది. మహాలక్ష్మీదేవి యొక్క కవచాన్ని పారాయణ చేసుకోవాలి. రాజశ్యామల యజ్ఞాది కర్తలు ఆచరించుకోవడం వల్ల అఖండ ధనయోగం సిద్ధిస్తుంది. భూ సంబంధమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి. ధూమావతి హోమాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక కష్టాల నుంచి, శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దీపారాధన అంతా కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో తరచూ మీరంతా కూడా దీపారాధన చేస్తూ ఉండాలి. బీద వాళ్ళకి అన్నదానం చేయాలి, గోమాత సేవ చేయాలి. తద్వారా రాజయోగ కారణమవుతుంది. శ్రీమాత్రే.